హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే, దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి కదండి, ఆ పూలు తీసి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. అది ఎలాగా అని అంటే, ఈ ఫ్లవర్స్ అన్నీ ఏం చేయాలంటే మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. వీటిలలో కొంచెము జవాది పౌడర్ వేయాలి, హారత్ కర్పూరము వేయాలి, కొంచెం అగరబత్తుల పొడి కూడా వేసుకోవాలండి. అది నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఊదు వేస్తానండి, ఊదు పొడి వేస్తాను, అంటే సాంబ్రాణి అంటారు కదా అది. మళ్ళీ ఇప్పుడు హారత్ ఊదు పౌడర్ వేసిన, హారత్ కర్పూరం బిళ్ళలది అవి ఇట్లా చేసి వేసుకోవాలండి. ఇట్లా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యి కూడా వేస్తున్నానండి. 2-3 అగరబత్తుల పొడి తీయాలండి. వాటికి తీసి ఆ పొడి కూడా వేసిన. ఇప్పుడు నేను ఏమేమి వేసిన, జవాది పౌడర్ వేసిన, ఆవు పిడికలు, ఈ పూలు గ్రైండ్ చేసేటప్పుడు ఆవు పిడికలు కూడా వేసి గ్రైండ్ చేసిన, దీన్ని ఆవు నెయ్యి వేసిన, హారత్ కర్పూరం వేసిన, అగరబత్తులది కొంచెం అవి తీసిన పొడి వేసిన. ఇవన్నిటిని మంచిగా కలపాలండి. ఒక చుక్క వాటరు ఇట్లా వేసి కలుపుకోవాలండి. ఒక చుక్కని వాటర్ వేసి ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఇట్లా చేయాలండి. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టి ఆరిపోయినాక రోజొకటి ముట్టియాలి. ఇట్లా చేస్తూ ఉండాలండి. ఇట్లా వేసుకొని ఇట్లా తీసి ఇట్లా పెట్టుకోవాలండి. ఇక అన్నీ అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి, వీటిని ఎండలో పెట్టేసి వస్తానండి. ఇలా ఆరిపోయినాయండి మనకి ఇవి పూలు. ఇట్లా ఎండబెట్టి గ్రైండ్ చేసి ఇట్లా జవాది పౌడరు, హారత్ కర్పూరము, ఆవు నెయ్యి, ఆవు పిడికలు అవన్నీ వేసి గ్రైండ్ చేసి మంచిగా ఇట్లా చేసుకున్నాం కదా. ఇవి ఎండిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి ముట్టించి చూపిస్తా చూడండి. ఇలా ముట్టించుకోవాలండి. ఇలా ముట్టించుకుంటే మంచిగా ఇది ఆరిపోయినాక పొగ వస్తుందండి. ఆ పొగతోనే మంచి స్మెల్ వస్తుందండి అసలు ఇంట్లో. ఎందుకంటే హారత్ కర్పూరము, జవాది పౌడరు ఇవన్నీ వేసినాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇట్లా పొగ వస్తుంది చూడండి. ఇట్లా వస్తుంది పొగ. ఇంత బాగా వస్తుంది కదండి. దేవుడి దగ్గర ఇట్లా రోజు ఒకటి ముట్టించి ఇట్లా పెట్టేసుకోవాలండి.